వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఎంతో పచ్చటి వాతావరణంలోని కొండపైన కొలువై ఉన్నటువంటి చెట్టు త్వరలోనండి స్వామివారు ఎంతో చక్కగాను ప్రశాంతమైన వాతావరణంలో మన శివయ్య కొలువుదిద్ది ఉన్నారనమాట. అది ఎక్కడ అనుకున్నారు? మన కాశీపట్నం అంటే మనకు అరకు వెళ్ళే తోవలోనైతే ఉంటారండి. ఘాటీలకి ఎక్కక ముందే ఉంటారనమాట. చెట్టు త్వరలోని శివాలయం. ఎంత అదృష్టం ఉంటేనే కానీ మనకు దర్శనం ఉండదనుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసంలో అనుకోవడం, ఈ చలికి వెళ్ళకపోవడం అది ఇది అనుకుంటాం, కానీ మాకు ఆ శివయ్య పిలుపు అయితే సడన్గా కుదిరింది. అందరు చక్కగా బయలుదేరాము. దర్శన భాగ్యం అయితే బాగా జరిగింది. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్న కొద్దీన నిజంగాను శివనామస్మరణతో మారుమోగిపోతుందండి అక్కడ అంత ప్రతి గుళ్ళు ఏంటంటే రంగులతో ఉంటుంది. కానీ ఇక్కడ శివయ్య అయితే ప్రకృతి ఒడిలోని మాత్రం ఎంత చక్కగా చెట్టు త్వరలోనండి శివయ్య అదృష్టానికి మనకు కలిగించారు. ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకండి, మనకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం అన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇంకా మనకి దేవుడు అక్కడ ఉన్నారు. ఇంకా శివయ్య అక్కడ కూర్చొనే ఉన్నారనమాట. చీకటిగా ఉంటుంది లోపలికి వెళ్ళినంత వరకున. ఇక్కడ అమ్మవారు విఘ్నేశ్వరి చూడండి, అమ్మవారు కూడాను ఇలా వెళ్తుంటే అందరూ మన చేత్తోని చక్కగాను ఏటి తీసుకెళ్ళినా మన చేత్తోని మనం అభిషేకం చేసుకోగలిగింది అయితే ఇక్కడైతే ఉందండి. ప్రతి ఒక్కరున వచ్చి మనం అరకైతే వెళ్తుంటాం కదా, ఆ లోపలగానే మనం శివయ్యకు కూడా దర్శించుకున్నాం అనుకో ఎంతో అదృష్టం ఉన్నంతటి వాళ్ళం అవుతాం కదా. దాంట్లో కార్తీక మాసంలోని మాకు ఈ అదృష్టం దక్కిందంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం అనుకుంటున్నాము. ఉండేది స్వామివారు అయితే ఇలా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అయితే ఇవ్వాలి. ఆశీర్వచనమే కాకుండా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకైతే మేము తీసుకొస్తున్నామండి. మా చిన్న బాబు కూడా వచ్చారనమాట. నేను కూడా వస్తాను మీరే నేటి అనుకొని చూడండి ఎంత చక్కగా వచ్చాడో. అందరి కోరికలు నెరవేరాలండి. స్వామివారి అనుగ్రహం అయితే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇక మేము అభిషేకం చేస్తున్నాం కదండి, మీరు కూడా అభిషేకం చేస్తున్నారు అనుకోండి. అందరి రూపాల్లో కూడా శివయ్యకి వెళ్తుంది. మెయిన్ మా సబ్స్క్రైబర్లు కూడాను నా తరపు నుండే వేస్తున్నారు అనుకో. ఇగోనండి నేనైతే వేస్తున్నాను కదా, మీ పేరు మీద కూడా వెళ్తుందండి శివయ్య. మీకు కూడా గుర్తుపెట్టుకొని మీకు కూడా ఆశీర్వచనాలు అయితే ఇస్తారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి శివయ్య అండి.